అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. అండ్ టు ఆల్ ది అవార్డ్ విన్నర్స్, గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ గెలిచిన ప్రతి ఒక్క విన్నర్‌కి కంగ్రాచ్యులేషన్స్. అండ్ ముఖ్యంగా మా సినిమాలో గెలిచినటువంటి మా శివాజీ గారికి, ఉత్తమ సహాయ నటుడు, అలాగే ఉత్తమ సంగీత దర్శకుడు అయినటువంటి మార్కే రాబిన్ గారికి, అండ్ ఉత్తమ ద్వితీయ చిత్రం గెలిచినందుకు మా నిర్మాత బెన్నీ గారికి, అండ్ దర్శకుడు మురళి గారికి కంగ్రాచ్యులేషన్స్. ఉత్తమ ద్వితీయ చిత్రం వచ్చింది దండోరాకి. ఉత్తమ ద్వితీయ చిత్రం రావాలంటే దర్శకుడు రాసినటువంటి కథ నుంచి దాన్ని చూపించినటువంటి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ వెంకట్ గారు చాలా ఇంపార్టెంట్. అంతే ఇంపార్టెంట్‌గా ఎడిటింగ్ చేసినటువంటి సృజన గారు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మా పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుతున్నారు. వెరీ హ్యాపీ. బట్ ఈ సినిమా ఇలా ఉంది అంటే కనుక డెఫినెట్లీ ఆల్ కేటగిరీస్‌లో ఉన్నటువంటి టెక్నీషియన్స్ చాలా ఇంపార్టెంట్. సో టు ఆల్ ద టెక్నీషియన్స్ కంగ్రాచ్యులేషన్స్. నాకు ఒక రిక్వెస్ట్ ఉంది టు ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. దట్ ఈస్ ఉత్తమ ద్వితీయ చిత్రం ఇచ్చినప్పుడు కానీ, ఉత్తమ చిత్రం ఇచ్చినప్పుడు కానీ అది నిర్మాతకి, దర్శకుడికి ఇద్దరికీ షేర్ చేయబడుతుంది. బట్ ఉత్తమ దర్శకుడు అనేది ఇంకొక సెపరేట్ కేటగిరీ ఉంది. కానీ ఉత్తమ నిర్మాత అనేటువంటి కేటగిరీ లేదు. ఇలాంటి సినిమాల్ని నిర్మించాలి అంటే చాలా చాలా ధైర్యం కావాలండి. ఎప్పటినుంచో సంపాదించుకున్న డబ్బులై ఉండొచ్చు, అప్పులు చేసి చేసినటువంటి డబ్బులై ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఒక సినిమాని స్క్రిప్ట్‌ని చూస్ చేసుకోవడానికి ఒక నిర్మాతకు ఒక టేస్ట్ ఉండాలి. అలాంటి టేస్ట్ ఉన్న నిర్మాతలకు కూడా ఉత్తమ చిత్రం ఇచ్చి ప్రొడక్షన్‌కి ఉత్తమ చిత్రం ఇచ్చినప్పుడు దర్శకుడికి ఎలాగైతే పంచుతామో, ఉత్తమ నిర్మాత అని కూడా ఒక కేటగిరీ ఉంటే బాగుంటుంది కదా! నిజంగా కరెక్ట్‌గానే చెప్పానా? నాకెందుకో అనిపించింది ఇవాళ ఉత్తమ చిత్రం వచ్చినప్పుడు అందరూ ఉత్తమ చిత్రం అనేది అందరం పంచుకుంటాం. స్టేజ్ మీదకెళ్ళి నిర్మాత, దర్శకుడు తీసుకోవడం జరుగుతుంది. బట్ దర్శకుడికి ఎప్పుడైతే ఉత్తమ దర్శకుడు అని ఒక కేటగిరీ ఉందో ఇది కూడా ఉంటే బాగుంటుంది అనిపించింది. ఇలాంటి సినిమాని డే 1 నుంచి నేను ఫస్ట్ చెప్తున్నాను. ఇలాంటి సినిమాని రాయడానికి, దర్శకత్వం చేయడానికి ఒక పిచ్చి ఉండాలి. అంత పిచ్చి సినిమా పట్ల మా డైరెక్టర్ గారికి ఉంది. అమేజింగ్, అమేజింగ్. అండ్ నా దగ్గర ఇంకా నేను ఇవాళ పొద్దున కూడా చూసుకున్న మెసేజెస్ బెన్నీ గారికి అండ్ మా డైరెక్టర్‌కి ఇద్దరికి పెట్టిన మెసేజెస్ నరేషన్ అయిన తర్వాత. నేనైతే డైరెక్ట్ స్టేట్, నేషనల్ లెవెల్‌లో ఈ సినిమాకి రికగ్నిషన్ వస్తుందని ఫస్ట్ మాట చెప్పాను. ఐ థింక్ విన్న వెంటనే డైరెక్టర్‌కి అది చెప్పాను. ఆఫీస్ నుంచి ఇంటికెళ్ళిన తర్వాత బెన్నీ అన్నకి కూడా అదే మెసేజ్ పెట్టాను. నేను ఇవాళ పొద్దున కూడా చూసుకున్నా. డిడ్ ఐ రికగ్నైజ్ దిస్ బిఫోర్ అని. సో ఇది ఆ రోజున ఇంత మంచి కథని ఒక డెబ్యూ సినిమాకి కమర్షియల్ యాస్పెక్ట్స్‌ని అంటే తక్కువ టెంప్లేట్ కమర్షియల్ యాస్పెక్ట్స్ లేకుండా ఇలాంటి కథ రాయడానికి, అతని కెరీర్‌ని స్టార్ట్ చేయడానికి ఇలాంటి కథ చూస్ చేసుకోవడం చాలా ధైర్యం మా డైరెక్టర్‌కి ఉండాలి. ఇలాంటి సినిమా పట్ల ఇన్ని కోట్లు పెట్టి, ఇంతమంది యాక్టర్స్‌కి రెమ్యునరేషన్స్ ఇచ్చి ఈ సినిమాని ముందుకు తీసుకొచ్చి ధైర్యంగా ముందుకు తీసుకురావడానికి నిర్మాతకి గట్స్ ఉండాలి. సో ట్రూలీ మోర్ దాన్ ఎనీబడీ ఐ థింక్ ఈ సక్సెస్ అంతా కూడా దిస్ గోస్ టు మై డైరెక్టర్ అండ్ మై ప్రొడ్యూసర్. కంగ్రాచ్యులేషన్స్ టు బోత్ ఆఫ్ యూ. అండ్ శివాజీ అన్న మనందరికి తెలుసు. ఇప్పుడే కాదు, ఆయన ఎప్పటినుంచో ఎన్నో అవార్డులు గెలిచారు. ఆయనకి ఇంతకుముందు కూడా స్టేట్ అవార్డ్స్ వచ్చాయి. ఆయన ఎలాంటి ఒక నటుడో మనకు తెలుసు. బట్ సంగీత దర్శకుడు అండి, ఉత్తమ సంగీత దర్శకుడు మార్కే రాబిన్. మార్క్ బ్రో, ఎప్పటినుంచో మార్క్ గారి గురించి మేము అనుకుంటున్నప్పుడు విల్ ఆల్ బి లైక్ మోస్ట్ అండర్ రేటెడ్ అని చెప్పి మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇన్ఫ్యాక్ట్ మన సినిమా ఫస్ట్ ప్రెస్ మీట్ అప్పుడు కూడా అందరం అన్నప్పుడు మార్కే రాబిన్ ఇన్ని సినిమాలు చేశారు, ఇన్ని హిట్ సినిమాలు ఉన్నాయి, బట్ బ్రో ఇది మీరు అని చెప్పి తెలియాలి అని కోరుకున్నాం. అండ్ ఫైనల్లీ స్టేట్ రికగ్నిషన్ వచ్చింది. నెక్స్ట్ నేషనల్ వెయిటింగ్ మా సినిమా కోసం అని చెప్పి నేను కోరుకుంటున్నాను. అండ్ వీఆర్ రియల్లీ విషింగ్ ఫర్ దాట్. ఫింగర్స్ క్రాస్డ్. మరొకసారి ఇలాంటి సినిమాలో మమ్మల్ని నమ్మి రికగ్నిషన్ ఉంటుందండి యాక్టర్స్ అందరికీ. కానీ రెస్పెక్ట్ కావాలి అంటే ఇలాంటి సినిమాల్లో నటించాలి. ఆ రెస్పెక్ట్ మాకు సంపాదించే అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మురళి గారికి అండ్ మా నిర్మాతకి థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఈ సినిమా ఇట్ చేంజ్ సో మెనీ థింగ్స్. మీకు తెలీదు బెనీ అన్న అండ్ మురళి బ్రో, ఇన్నేళ్ళు ఒక ఎత్తు, దండోరాలో విష్ణు క్యారెక్టర్ చేసిన తర్వాత నా కెరీర్ ఎలా టర్న్ అయిందో, నెక్స్ట్ అనౌన్స్ అవుతున్న సినిమాలు కానీ, నెక్స్ట్ ప్రమోషన్ స్టార్ట్ అయిన సినిమాల నుంచి యుల్ నో బెన్నీ అన్నకు తెలుసు. బట్ ఎవరితో ఇంకా షేర్ చేసుకోలేదు. అండ్ ఓకే ఇంకా ఉండింది. బట్ ఐ డోంట్ నో మా నిర్మాత రైట్ ఇంకొక అకేషన్‌లో ఎప్పుడైనా అనౌన్స్ చేస్తారేమో చూద్దాం. బట్ యా అండి, థ్యాంక్ యూ సో మచ్. దండోరా చేంజ్డ్ ఫేట్ ఆఫ్ ఎవ్రీబడి. అండ్ ఐ హోప్ it is for greater cause and greater things going ahead. Once again thank you Murli bro, విష్ణుగా ట్రస్ట్ చేసినందుకు, నటించేలా చేసినందుకు, అండ్ మా నిర్మాతకి థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. సూపర్ నందు.